వెల్కమ్ టు నాగర్ కర్నూల్ టుడే న్యూస్. నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం నాగునూలు గ్రామం 4వ వార్డుకు చెందిన వాల్ది శ్రీనివాసులకి గత 35 సంవత్సరాల కిందట వారి తండ్రికి ఎల్లయ్యకు గవర్నమెంట్ 225 గజాల ఫ్లాట్ను ఇవ్వడం జరిగింది. అలాంటి స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ముందుగానే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి సమాచారం ఇచ్చి రోడ్డు కోసం 20 ఫీట్లు వదిలి 45 గజాలలో ఫ్లాట్ కట్టుకోవడం జరిగిందని, గడిచిన 2 సంవత్సరాల తర్వాత సాకలి శ్యామల, సాకలి రాములు దివ్యాంగుని ఇల్లు అని చూడకుండా కాంపౌండ్ను కూలగొట్టడం, అడ్డొచ్చిన భార్యను తల్లిని కొట్టారని దివ్యాంగుడు శ్రీను మీడియా ముఖంగా వాపోయాడు. ఇట్టి విషయంలో న్యాయం కావాలని కోరారు. శ్రీశైలము, సాకలి చిన్నయ్య, సాకలి సత్తి అనే వ్యక్తులు అందరు తీసుకొని వచ్చి పంచాయతీ మాట్లాడి వెళ్ళింది. ఈరోజు ఎవరిని విలువకుండా చేయకుండా పెద్దవంశులకు చెప్పకుండా సాకలి రాముడు, సన్న బాలయ్య అనే వ్యక్తి, సాకలి శ్యామల అనే వ్యక్తి మా ఇంటి మీదకి వచ్చి నా కాంపౌండ్ కూలగొట్టారు. అది గడపారతోన. అదే విషయంలో నా భార్య అడ్డం పోతే నా భార్యను కొట్టారు, మా అమ్మను కొట్టారు. మా అమ్మ హార్ట్ పేషెంట్, నేను హార్ట్ పేషెంట్, నన్ను కొట్టారు. చిన్నపిల్లలు ఉన్నారు. అయినా కూడా గలీజ్గా మాట్లాడి నా కులం పేరుతోనే దూషించిండు. ఎరక లంజోడక, కుండి లంజోడక అని మాట్లాడిండు. దయచేసి నాగర్ కర్నూలు ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు నాకు సహాయం చేయాలి. గవర్నమెంట్లో ప్లాట్ ఇచ్చినట్టు నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. గ్రామ పెద్దలు అందరు చూస్తున్నాగానే, నా పక్కల చుట్టూ అందరు చూస్తున్నాగానే దాడి జరిగింది. దయచేసి మీడియా మిత్రులు అందరూ, నేను 2 చేతులైతే దండం పెడుతున్నా, ఒక వికలాంగి సహాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను.